మీనరాశి వారు పేదరికంతో కష్టాలు పడడానికి కొన్ని వస్తువులు కారణం. ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు. ఒకవేళ మీరు కొన్ని వస్తువులను ఇతరులకు ఇచ్చారంటే మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది. మీనరాశి వారు ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉంచకూడదు, ఏ దేవత ఆరాధన వారికి శుభ ఫలితాలు ఇస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మీనరాశి వారు ఈ వీడియోని మర్చిపోకుండా తమ స్నేహితులతో పంచుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీనరాశి వారు తమ జీవితంలో ప్రతిదానిని పోటీగా తీసుకుంటూ ఉంటారు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే వ్యాపారంలో బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు తమ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. ఉద్యోగ జీవితంలో కూడా వీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు. అయితే సొంతవారు లేదా తెలిసిన వారు, అది దగ్గరి స్నేహితులు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు, లేదా చుట్టుప్రక్కల వారు, బంధువులు కావచ్చు, వీరు మోసం చేసే అవకాశాలు మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. మీ రాశివారు వీరిని నమ్మి మోసపోవటం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వీరిని నమ్మకుండా ఉండటం చాలా మంచిది. మీరు వ్యక్తిగత విషయాలను ఎవరితోనైనా సరే పంచుకుంటే ఆ వ్యక్తి మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతూ ఉండవచ్చు. అలాంటి వ్యక్తులను అస్సలు నమ్మవద్దు. మీకు చెడు జరిగే అవకాశాలు, మానసిక శోభకు గురయ్యే అవకాశాలు మీ జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు మీ జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ ఖచ్చితంగా పరిష్కారం కనుగొంటారు. సహనం కోల్పోకుండా ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధించాలి. అలాంటి ధైర్యం మీకు ఉంది. మీనరాశి వారు అన్నిటిలోనూ ముందే ఉంటారు. మీరు మీ జీవితంలో అనేక విజయాలను సొంతం చేసుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు. మంచి చెడు అనే అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. మీ జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో మీకు మద్దతు ఇస్తారు. అందువల్ల మీకు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ వ్యాపార భాగస్వాములే కారణం. కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. కొన్ని మంచి విషయాలు, కొన్ని చెడు విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఈ రాశివారి జాతకంలో కూడా ఇది కనిపిస్తుంది. ఇక ఈ రాశివారు ఈ వస్తువులను మాత్రం ఎవరికీ అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఒక్క విషయం మీకు తెలిసిన నిర్లక్ష్యం చేశారంటే మీరు ఎనలేని కష్టాలకు గురి అవుతారు. ఇక ఆ వస్తువులు ఏమిటంటే సుగంధ ద్రవ్యాలు. శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ సుగంధ ద్రవ్యాలు, లవంగాలు, యాలకులు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ కూడా ఇవ్వకూడదు. మనం సాధారణంగా వంట చేసేటప్పుడు పక్కింట్లో లేదా ఎదురింట్లో లేని వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా సుగంధ ద్రవ్యాలను కూడా ఇతరులకు ఇవ్వకూడదు. మీరు మర్చిపోయి కూడా ఎవరికైనా దానంగా లేదా సహాయంగా ఇస్తే అది శ్రీ మహాలక్ష్మీదేవిని మీ ఇంటి నుంచి పంపించినట్లే అవుతుంది. తద్వారా మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలను ఎవరైతే మిమ్మల్ని అడిగినా లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. మొహమాటానికి పోయి లవంగాలు, యాలకులు ఎవరికైనా ఇస్తే మీరు ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ రాశివారు పేదరికం అనుభవించడానికి కారణమైన కొన్ని వస్తువులు ఉన్నాయి. వీటిని వెంటనే బయటపడేయడం ద్వారా మీ కష్టాలను మీరే తగ్గించుకోవచ్చు. మన శాస్త్రాలలో ప్రతి వస్తువుకు ఒక ప్రాముఖ్యత ఉంటుందని, దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్పబడింది. ఏ వస్తువులు అనుకూల శక్తిని ఆకర్షిస్తాయి, ఎటువంటి వస్తువులు ప్రతికూల శక్తిని ప్రదర్శిస్తాయి అనే విషయాలు శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. మన పెద్దలు చాలాసార్లు ఇలా చేయవద్దు, అలా చేయవద్దు, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. మనం వాటిని చాదస్తంగా మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటాం. నిజానికి వారు చెప్పేది 100కు 100% సరైనది. ఎందుకంటే వారి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి
వారు మనకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఆ వస్తువులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది స్పష్టంగా తెలుసుకుందాం. దీని ద్వారా మీ కష్టాలను మీరే తొలగించుకోవచ్చు. అందుకోసం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా పాత బట్టలు. చాలామంది ఇళ్లల్లో పిల్లలకు చిన్నవైపోయినవి, అలాగే పెద్దవాళ్ళు వాడిన బట్టలు అన్నీ కూడా ఏదో ఒక పాత గుడ్డ కింద మనకు ఉపయోగపడతాయని, లేదా ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తాయని చెప్పి చిరిగిపోయిన, రంగు మారిపోయిన, వాడని బట్టలను కలిపి ఒక మూటలాగా కట్టి పెడుతూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్నవారు అవుతారు. మీ పాత బట్టల మూటను ఎప్పుడూ ఇంట్లో అస్సలు ఉంచకూడదు. ఆ బట్టలు వీలైతే వేరే వాళ్ళకు ఇచ్చేయండి. అవి వారికి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని దానం చేయండి. పాత బట్టల మూటను ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే దానం చేసేటప్పుడు కూడా ఊరికే ఇవ్వకుండా అందులో ఒక 10 రూపాయలు పెట్టి ఆ బట్టల మూటను ఇవ్వండి. లేదంటే మనకు శని వెనక్కి వస్తుంది. అలాగే విరిగిపోయిన దేవుడి పటాలు, విగ్రహాలు. ఇంట్లో మనకు విరిగిపోయిన దేవుడి పటాలు కానీ, విగ్రహాలు కానీ, అంటే ఏవైనా వస్తువులు కానీ విరిగిపోయినా, పగిలిపోయిన వాటిని కొంచెమే కదా అని ఉంచుకుంటూ ఉంటాము. ఇలాంటివి ఒకచోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మంతా బాగుంది కదా అని చెప్పి ఇంట్లో ఉంచేస్తూ ఉంటాము. ఎప్పుడూ కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట విరిగిపోయిన, క్రాక్ వచ్చిన వస్తువులు ఇంట్లో అస్సలు ఉండకూడదు. అవి ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువగా ప్రతికూల శక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి. సానుకూల శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే మీకు డబ్బుకు సంబంధించిన ఎంతో నష్టం జరుగుతుంది. ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే పటాలు కానీ, విగ్రహాలు కానీ విరిగిపోయి ఉంటే ప్రవహించే నదిలో కానీ నిమజ్జనం చేయాలి. అలాగే చాలామంది చేసే తప్పు ఏమిటంటే ఒకేలాంటి ఫోటోలు కానీ, విగ్రహాలు కానీ 4-5 రకాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు పెట్టకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో పూజ గదిలో 1 మాత్రమే ఉండాలి. అలా కాకుండా 4-5 రకాలు తెచ్చుకున్నట్లయితే ఇక ఈ రాశి వారికి చాలా నష్టం జరుగుతుంది. మిద్దెపై వాడని వస్తువులు. చాలామంది మిద్దె మీద, అనగా ఇంటి మేడ మీద ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, ఏ వస్తువులైనా సరే ఇటువంటి వాటిని మనకు అవసరం లేదనేసి చాలామంది టెర్రస్ మీద కానీ, లేదంటే ఇంటిపైన కానీ, పక్కన కానీ పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు ఆర్థికంగా చాలా సమస్యలు వస్తాయి. అంటే మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు దాచుకుంటున్న డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానీ, ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మిత్రుదోషం కూడా తగిలే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రల నుంచి తెచ్చిన వస్తువులు. చాలామంది తీర్థయాత్రలు చేస్తారు. లేదంటే వారి చుట్టుపక్కల వారు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కానీ తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటారు. వారు దిష్టికి సంబంధించిన ఏమైనా దారాలు కానీ, మెడలో కట్టుకునే తాయెత్తులు కానీ, ఉంగరాలు కానీ తెచ్చి ఇస్తూ ఉంటారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా రకాల రంగురాళ్ళు, ఉంగరాలు వస్తూ ఉన్నాయి. ఇటువంటివన్నీ కూడా దేవుడి గదిలో పెట్టిన తర్వాత వేసుకుందామని అనుకోవటం కానీ, లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పి వాటిని తీసుకువచ్చి ఇంట్లో నిల్వ చేస్తూ ఉంటారు. అలాంటివి అస్సలు చేయకూడదు. ఎప్పుడూ కూడా పక్కవాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పి ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్క రాయి ఒక్కొక్క దానికి ప్రత్యేకం. ఒక్కొక్క రాయి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది. అందుకే అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు. మీకు తెలిసిన రాయిని మీరు తెచ్చి ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం. ఎవరో ఇచ్చారు కదా, దైవస్థానం నుంచి తెచ్చారు కదా అని అనుకుంటే చాలా పొరపాటు. అలాగే పుణ్యక్షేత్రం నుంచి తెచ్చారని చెప్పి వాటిని ధరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువ ప్రతికూల ప్రభావాలు వస్తాయి. అలాగే మీరు చేసే పనులలో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. విరిగిన గిన్నెలు, గాజు వస్తువులు. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే విరిగిపోయిన గిన్నెలు కావచ్చు, లేదా కొంచెం చిట్లిన గిన్నెలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, విరిగిపోయిన గ్లాసులు కానీ, ఎవరైనా ఇందులో ఆహారం పెట్టినా కానీ, ఆహారం వండినా కానీ వస్తువులకు సంబంధించిన దోషాలు కలిగిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఖరీదైనవి కదా అని ఉంచుకుంటూ ఉంటాం. కానీ ఆ ఖరీదు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తుంది. కావాలంటే మార్చుకొని ఇంకొక గిన్నె అయినా తెచ్చుకోండి. కానీ అలా ఉండకూడదు. అలాగే ఇంట్లో పగిలిన గాజు అద్దాలు కానీ, గాజు గ్లాసులు కానీ, గాజు ఐటమ్స్ కానీ ఏమైనా సరే ఉంచుకోకూడదు. తక్షణమే తీసి బయటపడేయాలి. అలంకరణ వస్తువులు. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే ఇంట్లో ఎక్కువ అలంకరణ కోసం, అందంగా ఉండటం కోసం అని చెప్పి బయట నుంచి ఏవేవో బొమ్మలు తెస్తూ ఉంటారు.
అలాగే అందులో ముఖ్యమైన కొన్ని బొమ్మలు, తాజ్మహల్ ఫోటోలు, నీళ్ళల్లో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫోటోలు, జంతువుల ఫోటోలు, అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి సీనరీస్ కానీ పెడుతూ ఉంటారు. అవి ఇంటికి షోకేస్ కోసం అని చెప్పి తెస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడూ కూడా మనం ఇంట్లో ఉంచుకోకూడదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మహల్ అది. సో అటువంటి వాటిని కూడా ఎవరికీ ఇవ్వకూడదు, అలాగే తెచ్చుకోకూడదు, ఇంట్లో కూడా పెట్టుకోకూడదు. మునిగిపోతున్నటువంటి ఓడలు, పడవలు, ఇటువంటి ఫోటోలు కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. జీవ జంతువులకు సంబంధించినవి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇలా చేస్తే మానసికంగా చాలా డిస్టర్బెన్స్ కలుగుతుంది. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు, అశాంతికి గురి అవుతూ ఉంటారు. అలాగే తెలియక చాలామంది ఇవన్నీ కూడా షోకేస్ కోసం తెస్తూ ఉంటారు. కానీ అవి చాలా ప్రతికూల శక్తిని తెచ్చిపెడుతూ ఉంటాయి. అవి వచ్చాక మీరు గమనించండి, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీరే గమనించాలి. విరిగిన ఫర్నిచర్, ఇంట్లో కూడా ఎప్పుడు విరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచకూడదు. ఇలా ఉండటం వల్ల ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు. విరిగిపోయిన వాటిని వెంటనే మార్చేయాలి. ఎందుకంటే ఇలా విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల శక్తి ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. అందువల్ల మనకి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. మనం ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ వాటి వల్లనే ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. సో విరిగిపోయినవి ఏమైనా ఉంటే వెంటనే వాటిని మార్చుకుంటే సరిపోతుంది. ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో అస్సలు ఉండకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన జీవితాన్ని మనం ఆపుకున్న వారం అవుతాము. మన ఇంటిని ఎప్పుడూ కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక ఎక నుండి అయినా సరే ఈ రాశివారు తీసుకుంటే మీకు తెలియకుండా ఎంతో ఎక్కువగా సానుకూల ప్రభావాలు మొదలవుతూ ఉంటాయి. తద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా కూడా తగ్గిపోతుంది. అందుకని ఇంట్లో విరిగిపోయిన వస్తువులు కానీ, మిగిలిపోయిన వస్తువులు కానీ, గాజు వస్తువులు కానీ, ఆగిపోయిన గడియారం కానీ ఇవన్నీ కూడా మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి. వాటి వల్ల ప్రతికూల శక్తి వస్తుంది, అది మీరు గమనించండి. అలాగే సుగంధ ద్రవ్యాలు మాత్రం ఖచ్చితంగా ఎవరికీ ఇవ్వకండి. అలాగే కొన్ని వస్తువులు ఉప్పు, చింతపండు, పచ్చిమిర్చి, నూనె ఇవన్నీ కూడా మీరు చేతికి మాత్రం అస్సలు ఇవ్వకూడదు. తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రాశివారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని జాగ్రత్తలు కనుక పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా శుభం జరుగుతుంది. మీ కష్టాలు మీరే తొలగించుకోవచ్చు, పేదరికం తొలగిపోతుంది. అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఖాళీ సమయంలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు సానుకూల శక్తి పెరుగుతుంది. ఎందుకంటే కలియుగంలో కేవలం దైవనామస్మరణ చేసినంత మాత్రాన ఎంతో పుణ్యం ఫలితాన్ని పొందుతారని పండితులు వివరిస్తూ ఉన్నారు.